అప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ. ఈయనెప్పుడు ఆయన గురించి మాత్రమే ఆలోచిస్తారు. గౌతమ్ బ్రదర్, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎంతో డబ్బులు సంపాదించారు, మంచి వెల్త్ ని సంపాదించారు, కాస్త పేద ప్రజల గురించి కూడా మీరు ఆలోచించచ్చు కదా. ఇలా చూడండి రజత్ భాయ్, నేను వచ్చి గ్రామం నుంచి వచ్చాను. అందువల్ల నా ఒక్కొక్క ప్రాసెస్ లోపల ఒక మామూలు మనిషిని ఎప్పుడూ చూడొచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు 60 సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ జూన్ కొన్ని నెలల ముందే జరిగింది. అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటిగా కూర్చుని ఉన్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని నా 60వ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలని అంటే మన ఫ్యామిలీ వెళ్తుంది కదా, దాంట్లో 60,000 crore మీరు ఫౌండేషన్కి ఇచ్చేయండి. ఇందులో వచ్చి ముఖ్యంగా సంతోషమైన విషయం ఏంటంటే ఇది నా విషయం మాత్రం కాదు, నా ఫ్యామిలీ విషయం కూడా. అందువల్ల ఇది విని అందరూ నన్ను పొగడటం ప్రారంభించారు. నేను చెప్పినట్టే వాళ్ళు ఇచ్చేశారు. 60,000 crores మీరు ఎక్కువ ఇవ్వలేదండి. మీ మనసు ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, దాని ప్రకారం చెయ్యండి. అందువల్ల ఈ 60,000 crore ఆ నిమిషమే ఆ 60,000 crore ఫౌండేషన్లో వేసేశాను. ఆ తర్వాత నేను ఆలోచించాను దాన్ని ఎలాగ ఉపయోగించాలి అనేది. దాన్ని నేను 3 సెక్టర్గా విడదీశాను: హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్. ఇంకా ఈ 3 సెక్టర్లోనూ ఎక్స్పర్ట్ కూడా కూర్చొని చర్చ చేసి, మీరే చూసుంటారు 2-3 నెలల్లో చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశాము. అదేవిధంగా దీన్ని ఏ విధంలో ఉపయోగిస్తున్నామంటే, సొసైటీలో ఉన్న పేదవాడు, ఒక మామూలు వాడు దీనివల్ల ఎలా ఉపయోగపడతాడనే దాని గురించే. నా ఆశ కూడా అదే. వాడు పూర్తిగా ఫలితం పొంది పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇదంతా ఒక పక్క నిజమై ఉండొచ్చు. మీరు ఈ చారిటీ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఈ ప్రజలకి ఎంతో సహాయం చేస్తున్నారు. దీన్ని మీకంటే మీ వైఫ్ ప్రీతియే చాలా శ్రద్ధ చూపిస్తున్నారంట కదా. ప్రీతి వచ్చి నాకు స్తంభం లాంటిది. ఆవిడొచ్చి పూర్తిగా నా ఫ్యామిలీ, 2 పిల్లలు, నా గ్రాండ్ డాటర్స్ వాళ్ళని చూసుకుంటున్నారు. ఇంకా ఈ ఫౌండేషన్ని కూడా. అండ్ షీ ఈస్ ఏ డాక్టర్. ఒక డాక్టర్గా ఉండి ఆవిడ తన ప్రొఫెషన్ని వదిలేసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పిల్లల్ని చూసుకున్నారు, వాళ్ళని బాగా పెంచారు. ఇంకా పిల్లలు పెరిగిన వెంటనే ఫౌండేషన్ యాక్టివిటీస్ని బాగా చూసుకున్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీతి వచ్చి ఈ ఫౌండేషన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. రోజుకి 8 గంటలు ఫౌండేషన్ యాక్టివిటీలో ధ్యాస పెడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫౌండేషన్ లోపల చాలా ప్రొఫెషనలిజం కూడా ఉంది. చాలామంది ప్రీతి కింద పనిచేసి బాగా డెవలప్ కూడా అవుతున్నారు. నేను ఆ ఫౌండేషన్ చూశాను గౌతమ్ బ్రదర్, నిజంగానే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడే నాకు అర్థమైంది మీకు అరేంజ్ మ్యారేజ్ జరిగిందని. అలాగే పెళ్లికి ముందు ఒకసారి మీ భార్యని మీరు కలిచారని కూడా. అప్పుడు మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంట. ఇలా చూడండి రజిత్ భాయ్, నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను. దాంతో నేనేమో చదువుకొని వాడిని, ఆవిడేమో డాక్టర్. సో న్యాచురలీ చాలా మిస్ మ్యాచ్ ఉండింది. ఒక చిన్న క్వశ్చన్, మీకు ఒక సపరేట్ ఎంపైర్ ఉంది. మీరు చాలా బిజీగా ఎంతో టైట్ అయిన షెడ్యూల్లో ఉంటారు. కానీ మీరు మీ ఫ్యామిలీ కోసం టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు? ఎలా రిలాక్స్ అవుతారు? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానం ఎలా చెప్పాలి? నేనొచ్చి వారానికి 3 రోజులు బయటూరికి వెళ్ళిపోతాను. కానీ 4 రోజులు ఎప్పుడైతే ఇక్కడుంటానో అప్పుడు నేను ఆఫీస్కి లేటుగా వెళ్తాను. 10-11కి వెళ్తాను. అది ఎందుకంటే నైటు 10-11 అయిపోతుంది ఇంటికి తిరిగి రావడానికి. నేనొచ్చి ఉదయాన్నే 6ంటికంతా లేచి 1 గంట సేపు ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసిన తర్వాత 2 గంటల సేపు ఇంట్లో గ్రాండ్ డాటర్స్ ఉన్నారు, ఇంకా నా వైఫ్, నా పిల్లలతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలా మాట్లాడతాను.
జాలీగా మాట్లాడతాను, న్యూస్ పేపర్ చదువుతాను. అదేంటంటే రోజుకి 2 గంటల సేపు ఉంటాను, వాళ్ళతో గడుపుతాను. అదేంటంటే నాకని ఒక టైం టేబుల్ ఉంది. నేను ఆఫీస్లో ఉన్నా కూడా లంచ్ టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ మీద ఉంటారు. అక్కడ అందరూ బాగా తింటాము, ఇంకా వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ గడుపుతాను. అండ్ దట్ ఈస్ హౌ ఐఎమ్ ఫిజికలీ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. మీరు పేకాట కూడా ఆడతారంట కదా? ఇది సీక్రెట్గా ఉండింది. అది నేను నైట్కి ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రీతితో కలిసి నేను రమ్మీ పబ్లు ఆడతాను, వేరే గేమ్లు కూడా ఆడతాను. దాంతో నేనేం చెప్పాలి, తనే అన్ని గేమ్ల్లోనూ విన్ అవుతుంది. సార్, మీరు చాలా మందికి రోల్ మోడల్గా ఉంటున్నారు. మీ రోల్ మోడల్ ఎవరో కాస్త షేర్ చేస్తారా? ధీరూభాయ్ అంబానీ. ఇవాళ ఆయన్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఆయనే నాకు రోల్ మోడల్. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన పీరియడ్లో ఎంతవరకు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ని, ఆయన కాలంలో ఇవాళున్న ఎకానమీ అంత ఓపెన్గా లేదు, ఆ తర్వాతే ఓపెన్ అయింది. చెప్పాలంటే ఈ దేశానికి ఒక కొత్త దారిని చూపించారు ఆయన. అదేంటంటే పెద్దగా ఎలా ఆలోచించాలి, ఎలాగ దాన్ని నెరవేర్చాలి. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, అదే నిజం. ఆ తర్వాత ముఖేష్ భాయ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అది వేరే విషయం. ఫస్ట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేంటంటే మీరే ఆలోచించండి, ఒకరి దగ్గర డబ్బే లేదు కానీ కళలు చాలా పెద్దదిగా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. పర్టికులర్లీ నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్గా ఉండడం వలన, సో న్యాచురలీ నాకు తెలిసి ఆయనే చాలా బాగా చేస్తున్నారు. ముఖేష్ అంబానీతో మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేక ఆయన కాంపిటీషనా? ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి మిత్రుడు. దాంతోపాటు నేను ఆయన్ని చాలా గౌరవిస్తున్నాను. ఆయన్ని మీరు జాగ్రత్తగా చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీని ప్రగతి పదంలోకి తీసుకొచ్చారు. జియో లోపల, టెక్నాలజీ లోపల, రీటైల్ లోపల, అఫ్కోర్స్ ఆయన కన్వెన్షనల్ బిజినెస్ లోపల, పెట్రోకెమికల్స్ అండ్ రిఫైనరీస్, అందులో అంతా ఆయన చాలా బాగా పనిచేశారు. ఈ దేశ ప్రగతిలో ఆయనకి కూడా ఒక భాగం ఉంది. ఆయన్ని వెనక్కి నెట్టేశారు కదా, మీకు దాంట్లో సంతోషం లేదా? ఇలా చూడండి రజత్ భాయ్, నేనొచ్చి ఈ ఫిగర్ మాయాజాలంలో ఎప్పుడూ ఇరుక్కుంది లేదు. మిమ్మల్ని అదేంటంటే నేను ఇరికించాలని చూస్తున్నాను కానీ మీరు ఇరుక్కొని అంటున్నారే. ఇప్పుడు చూసారంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. ఉదాహరణకి బ్రిటన్ దేశపు ప్రైమ్ మినిస్టర్ మీ ఆఫీస్కి వచ్చారు, సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు. వాళ్ళందరినీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్ళని నేను ఎలా చూస్తానంటే, అది అదానీ హెడ్ క్వార్టర్స్కి రావడం పెద్ద విషయమేమీ కాదు. వాళ్ళు మన దేశానికి వచ్చారు, ఇంకా దాంతోపాటు ఇండియాని ఏ దృష్టితో చూస్తున్నారు, ఆ మార్పునే నేను ఇప్పుడు చూస్తున్నాను. వేరే వేరే దేశాల పిఎం డిగ్నిటరీస్ అంతా వస్తుంటే వాళ్ళందరూ వేరే వేరే దృష్టితో చూస్తున్నారు. ఇదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అవును, ఎందుకంటే నౌ బేసిక్లీ దే ఆర్ లుకింగ్ ఇండియా అండ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ వెరీ సీరియస్లీ. వాళ్ళ చోట్ల బిజినెస్ సెటప్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే వాళ్ళే ఆ దేశానికి హెడ్గా ఉంటున్నారు. వాళ్ళు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు, మోదీ గురించి ఏమనుకుంటున్నారు? ఇలా చూడండి, నేను ఒక విషయాన్ని గమనించాను. నరేంద్ర రాయ్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇండియన్ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించాలని ఆయనకి తెలుసు. అదొచ్చి ఎలా చెప్పాలంటే, ఇండియన్ ప్లాట్ఫామ్ ఉందే, నరేంద్ర మోదీ సార్ ఎప్పుడు పీఎం అయ్యారో అప్పుడు అది లేదు, ఇంతకు ముందు నుంచే అది ఉంది. మిగతా పీఎం లాగా ఆలోచించకుండా ఈ ప్లాట్ఫామ్ని ఎలాగ స్ట్రాంగ్గా చేయాలనే దాని గురించే ఆలోచించేవారు. అంతేకాకుండా గవర్నమెంట్ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఇవాళ అమెరికాకి వెళ్ళినా సరే, వేరే కంట్రీకి వెళ్ళినా సరే చాలామంది ఆయన చూస్తానికి వస్తున్నారు. లక్షల్లో జనాలు ఆయన్ని చూడటానికి సిటిజన్ అక్కడికి చేరేటప్పుడు అప్పుడు దాని వాల్యూ ఇంకా రెస్పెక్ట్ని అప్పుడు దాన్ని ఆయన వేరే యాంగిల్లో యూజ్ చేస్తున్నారు. ఇవాళ దాని లాభం ఒక్కొక్క సిటిజన్కి, అక్కడున్న సిటిజన్స్ వాళ్ళు ఇండియన్ ఒరిజిన్గా ఉంటారు, ఆ లాభం వాళ్ళకు కూడా దొరుకుతుంది. నేను ఇవాళ ఇండియన్స్ని చూస్తున్నాను, వాళ్ళు కంప్లీట్గా వేరే రెస్పెక్ట్తో చూస్తున్నారు. ఇందులో వచ్చి పీఎం యొక్క
ఆయన భాగం ఉందే అది చాలా అద్భుతం.